చెప్పండి, కీడుకు ప్రతికీడు చేస్తున్న పనులు మనం ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ఒక చెంప కొడితే రెండు చెంప కూడా తిప్పమని అంటాడు డబుల్ వారు. సరే, ఏది ఏమన్నా కుండలో వేసింది అన్నారు, సత్యాడం చెప్పింది అన్నారు, అమ్మేసింది అన్నారు, లేడు చెప్పింది అన్నారు. దుర్మార్గంగా అడ్డంగా సంతలో ఒక పశువుని అన్నట్టుగా యోసేపుని అమ్మి పడేస్తారు. ఆ దుర్మార్గం చర్యలన్నీ యోసేపు కళ్ళ ముందు ఉన్నప్పుడు అన్నలకు అర్థమవుతా ఉంది, అనుమానం వస్తా ఉంది. యోసేపుకి అర్థమైంది, వాళ్ళే వీళ్ళే వాళ్ళు అంతా అర్థం చేస్తున్నారు. కానీ పెద్దవాళ్ళు ఇక మన పరిస్థితి మనం దొరికేస్తాయి. ఎందుకంటే మనం సత్యాన్ని చెప్పి చాలా అమ్మేళ్ళు ఆ దేశానికి వాడు ఎంతో బతినట్టు చెప్పేసి భయపడుతున్నారు. అప్పుడు అతను అంటాడు, అన్నదారా మీరు భయపడద్దు, మీరు నన్ను ఏం చేసినా దీంట్లో నన్ను మీరు గుడ్డలేసి ఏం చేస్తున్నారు, గతంలో కీడు చేశాను కానీ అది మేలుకే చేశాడు. కానీ మీరు నన్ను గుడ్డలేసినట్టు నేను మిమ్మల్ని గుడ్డలేయను. నేను దేవుడి స్థానంలో ఉన్నాను కనుక నేను తప్పు చేయను. వారిని మించిన ప్రతివంత ధర్మాన్ని గురించేవారు, పరిశుద్ధులు వారిని మించిన శాస్త్రులు ఎదురంటే పరిశుద్ధి ఎదురంటే సత్తుల ఎదురంటే అధికం కాకపోతే, అందర నీతి అంటే తమ్ముడు నీతి అధికం కాకపోతే, విశ్వాసం నీతి అంటే పాస్టర్ నీతి అధికం కాకపోతే, అలాంటి అవకాశాలు మాకు వచ్చినప్పుడు పగ సాధించి చేయకుండా పాస్టర్ గారు అంటే విశ్వాసం ఏమన్నది కత్తులు కూడా చేపడరు వద్దు, ఆయన ఎదురు చేశారు, నేను ఆయన చేద్దాం. అలాంటి భావన తొలగించుకుంటే ఇంట్లో పిల్లల దగ్గర పెద్దల దగ్గర అనేక చోట్ల అనేక కార్యకలాపాలలో ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు వెనక తగ్గాలి. నీ వెనుక దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడి స్థానంలో ఉన్నావు, నువ్వు వాడిని పట్టుకున్నావు, నువ్వు పరిశుద్ధుడివి, నీ కోసం చచ్చిపోయాడు, నువ్వు మంగళం వస్తావు ఎదురు చూస్తున్నావు. ఇలాంటి ఆకాంక్షతో అనుకుంటే మనమేమో ఇక్కడ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం, ప్రతి ఆపదను మనం వదలట్లేదు, ప్రతి చిన్నదాన్ని వదలట్లేదు, ప్రతి పెద్దదాన్ని వదలట్లేదు. కాబట్టి ఈ విధంగా మీరు పోతుంటే మరి ఎక్కడ చెప్పండి అని దేవుడితో బాధపడుతున్నాడు. అబ్రాహాం రాబోచ్చింది, హాగర్ రాబోచ్చింది, హాగర్ ఏం సంతోషం చెప్పండి, ఎక్కువ చెప్తున్నా. అబ్రాహాంకి మూల పురుషుడు, విశ్వాసం తండ్రి, ఓ విధానుడు, పర్వతంలో రాజుగా ధనవంతుడుగా అబ్రాహాం ఎదుర్కొన్నారు. తండ్రి వేరే అబ్రాహాం పెద్ద ముద్ర ఉంది. ఇతనికి ఒక ఆపద వచ్చింది. ఏ దేశం? ఆదరణటువంటి ఆపద వచ్చింది ఇంట్లో. ఓకే, ఇక మనం నువ్వే అంటే అందరం ఆల్రెడీ మనం వేరే ఉంటాం అప్పుడప్పుడు. అసలు యాక్టర్ హీరోయిన్ నువ్వే నాకు ఓకే ఆపరిస్తే నేను ఎందుకు ఉంటుంటాను అని అబ్రహాం మగర్ని ఎక్కడో పూర్వం కాలం చూశాడు. ఆఫర్ వచ్చినవరికి దావీదు వదులుకున్నాడా? చిన్నోడు కాదేమో, నేను చెప్పినోడు కర్తకర్మ క్రియలంతా బయటలో. దీని తర్వాత వస్తే సొలొమోను ఆపడం లేదు, సొలొమోను ఆపడం కాదు, నేను తెచ్చుకోవచ్చు లేదు. ఆలోచన చేయండి. అక్రమంగా ఆపడం సొలొమోనుకి అక్రమంగా 1000 మందితో అవకాశాలు ఉన్నాయి కాబట్టి, రాజు కాబట్టి, చక్రం ఉంది కాబట్టి, లాఠీగా ఉంది కాబట్టి, అన్ని ఆయన ఉంది కాబట్టి ఇష్టం సార్. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఎందరో వస్తూ పోతుంటారు. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఎన్నో అపరాధాలు, ఎన్నో అపార్థాలు, ఎంతో డబ్బు నా చేతికి ఎంతో డబ్బు వస్తూ ఉంటుంది. నేను దాన్ని తీసుకోకుండా నేను జనానికి ఇవ్వాలి. ఇలాంటి ఆఫర్లు ఎన్నో డబ్బు మూలంగా, స్త్రీల మూలంగా, ఆ అధికారం మూలంగా ఎన్నెన్నో రకరకాలుగా మనం వెంటాడుతుంటే వాటన్నిటికీ ప్రతి దానికి ఆలోచిస్తూ అనుమానిస్తూ అడుగు వేస్తుంటే నువ్వు పరిస్థితుల్లో ఎప్పుడు అడిగేస్తావు అన్నది నా యొక్క ముగిస్తున్నాను. పౌలు అంటాడు, అన్నిటిని నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను అన్నిటిని చేయదగిన వాడు కాదు. నేను కూడా పౌలు కెఫాలని భార్యని పిల్లల్ని ఎంత పెట్టుకుంటూ వచ్చే సామర్థ్యం నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య పిల్లలు కూడా నాకు లేకుండా లేదు. నేను కెఫాలని తెలియలేదా? నాకు స్వతంత్రం లేదా? మీకేదో స్వతంత్రం ఉంది. నేను మీలాంటి వాడు కదా, ఒకప్పుడు నేను మీలాంటి వాడిని, ఇప్పుడు మీరు నాలాంటి వాడు కావాలని కోరుకుంటున్నట్టు ముగిస్తున్నాను. నేను చూడమన్నాడు, చేయించండి అంటున్నాడు. రాబోదు
నీకు కొన్ని కోట్లు ఇస్తున్నాడు, నీ కోట్లు అవసరం లేదు, ఇది నా పితార్జితం, ప్రాణమైన వదులుతుంది కానీ నా హక్కు నేను వదులుకోను. కొన్ని ఆఫర్లు వస్తాయి పోస్తున్నకి, అందరికి వస్తే ఆఫర్లు, అమ్మవారి చదువుతూ ఉన్న ఆఫర్లు ఇలా అలాంటి గైడ్స్ వచ్చింది. ఇది సమయం అని ఎలిషా అన్నాడు. అదే ఆఫర్ అందరూ ఎస్ అంటున్నాడు. అన్ని ఉన్న అన్నట్టుగా ఆకాశ మహాకాశ లాంటి స్వాధీనం ఉన్నాయి. ఆయన దేవునితో కూడా ఉండుటకు విడిచిపెట్టకూడదు బాధ్యత ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి రాసు స్వరూపం ధరించి ఆకారంలో మనిషిగా నిలబడి తను తగ్గించుకొని శిలువను పొందినంతగా తను తగ్గించుకొని రింకులుగా చేసుకున్నాడు. అనాథగా ఇక్కడ ఆలోచన స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు, అక్కడ లేదు, ఇక్కడ నక్కలకు ఆకాశ పక్షులకు భూమి మీద మనిషి వాడికి స్థలం లేదు. ఎందుకు ఆకాశంలో భూమి ఆపలేగా స్వస్థపరిచి ఆపరిచి నమ్మడానికి సమయం లేదన్నాడు. ఒక విధానంలో వెళ్ళాడు ఆయన, ఒక క్రమశిక్షణ వెళ్ళాడు ఆయన. ఇవన్నీ మనం చూస్తాం, చదువుతాం, చెప్తాం. మరి మనం ఎందుకు వాటిని ప్రవేశపెట్టలేకపోతున్నాం, మనం ఎందుకు వాటిని అమలు చేయలేకపోతున్నాం? మీరు ఆలోచించాలని మీకు పని చేస్తున్నాను. ఇక రూపుగా చూస్తే ఆమెడుగా ఆమెడు పోయినట్టు అమ్మ మునుపటి ప్రవర్తన కంటే మా ఋతు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఉన్న సత్ప్రవర్తన మరి ఎక్కువగా అని పోలేదు. మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? మీకు ఇక్కడ ఛార్జింగ్ ఇస్తారా? మీకు ఒక ముక్క తింటారా, రెండు ముక్కలు తింటారా? ఒక ముక్క వేస్తే కదా, రెండు ముక్కలు వేస్తే లక్ష మళ్ళా లక్ష చాలా కొంచెం ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కంటే మనం ఎక్కువగా ఉంటారు, వాళ్ళ కంటే వాళ్ళ కంటే అధికమైన కావాలంటే మనిషి కోరుకుంటాడు. దేవుడు ఈ విషయం కోరుకుంటాడు. అయ్యా నా కుమారుడా, నేను వాళ్ళ కంటే నువ్వు ఎక్కువగా ఉండాలి. నువ్వు మునుపటి సంపూర్ణంటే ఇప్పుడు సంపూర్ణ మన అధికంగా ఉంటే ఎక్కువగా ఉంటాడు. వస్తీ కంటే రాని శ్వాస్ నేనే వస్తే అనుకుంటుంది, నాకంటే మీరు ఎలా అనుకుంటున్నారు అనుకుంటుంది వస్తీ. కానీ అనుకున్నాడు ఆ వస్తీ కంటే కూడా రానే గొప్పది. ఎందుకంటే మించిన భక్తి, మించిన నీతి, మించిన పరిశుద్ధ, మించిన పరివర్తన, మించిన విధానం పరిశ్రమలో మెరుగు మహిమ నుంచి అధిక మహిమకు, పరిశుద్ధ నుంచి అతి పరిశుద్ధ స్థితికి నీవు తయారు కాకపోతే వెళ్ళే స్థలం స్వర్గం. దేవదేవుడు ఉంటే స్థానానికి నిలబోతున్నందుకు అంటాడు ఆయన, జయించువాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోండి, నాతో కూడా ఉండలేదు. అంతేగాని ఇక ఎవరంటే ఎవరు మీరు మా పరిస్థితి చూస్తే మీరు ఆలోచన చేసి మీరు కొంచెం ప్రయాసపడినట్లయితే చాలా పనుల్లో మీరు ఉన్నారు. పరిశుద్ధులకు అందుబాటులోకి వచ్చారు. మాటలు తగ్గితే మార్పు తగ్గితే ఇయాలు లేచుకొని చిన్నగా మనమాలు వేసుకొని పాస్ చేసుకోవాల్సిందిగా మీరు నమస్కరిస్తూ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను నేను భావిస్తున్నాను. కానీ ఆ విషయాలు చెప్పడం నాకు తప్పలేదు.